పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరిలో పూనకాలు మొదలవుతాయి. కాలర్ దగ్గర చెయ్యి అలా అనగానే ఫ్యాన్స్లో తెలియని ఉత్సాహం, అరుపులు మొదలవుతాయి. అతని చూపు పెద్ద పులికళ్ళు, అతని నడక సింహ రాజసం, అతని ప్రేమ ఆకాశమంత విశాలమంత. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తన పైన ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే హిట్ ఫ్లాప్ మేఘాలాగా వస్తూ వెళ్తుంటాయి. తన క్రేజ్ మాత్రం నిత్యం మండుతున్న సూర్యుడిలా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుందాం. ఆకాశం నుండి తార దిగొచ్చిన వేళ అంటారు. అలా ఒక పవర్ స్టార్ ఈ భూమి మీదకి సెప్టెంబర్ 2, 1971 బాపట్లలో కొనిదెల వెంకట్రావు వారి సతీమణి అంజనాదేవి గారికి పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. వీరికి సంతానం 5. విజయ్ దుర్గ, మాధవిరావు, పెద్ద కొడుకు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ యాజ్ మెగాస్టార్ చిరంజీవి, 2వ కుమారుడు కొనిదెల నాగబాబు, ఇక 3వ కుమారుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి చిత్రం 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో అరగ్రటం చేశారు. తరువాత గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత 1998లో వచ్చిన తొలి ప్రేమ చిత్రం నేషనల్ అవార్డు రావడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దిశ మారిపోయింది. అక్కడ నుండి మంచి మూవీ ప్రాజెక్ట్స్ రావడం, ఆ మూవీస్ మొత్తం అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పట్లో వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి, వసూళ్లలో ప్రభంజనం సృష్టించింది. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ తమ్ముడు అని కాకుండా తనకంటూ సొంత క్రేజ్ తెచ్చుకొని, తనకంటూ ఒక సొంత ఇమేజ్ తెచ్చుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పేరు సంపాదించుకున్నారు. ఖుషి విజయం తర్వాత 2001 నుండి 2008 మధ్యలో విడుదలైన సినిమాలు జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం. ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షింపలేకపోయాయి. మూవీ టాక్ ఎలా ఉన్నా యూత్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని తగ్గించలేకపోయాయి. ఎంతలా అంటే గుడుంబా ఫ్యాన్స్ అని అప్పట్లో హల్చల్ చేశాయి. ఇక 2008లో త్రివిక్రమ్ గారి రచన, దర్శకత్వం శైలిలో వచ్చిన జల్సా చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, అందాల తార ఇలియానా, పవన్ కళ్యాణ్ గారి మేనరిజం, గ్రేస్, లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. ఇక దాని తర్వాత విడుదలైన కొమరం పులి, తీన్మార్, పంజా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2012లో హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ నంబర్ 1గా నిలిచింది. ఇది పవర్ స్టార్ స్టామినా అని అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ రికార్డులన్నీ కొల్లగొట్టి తన పవర్ని చూపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ మూవీకి పవర్ స్టార్ గారి పవర్ఫుల్ ప్యాక్డ్ డైలాగ్స్, పంచెస్, ఫైట్స్, అలాగే శృతి హాసన్ గారి అభినయం, దేవిశ్రీ ప్రసాద్ గారి గూస్ బంప్స్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్గా నిలిచాయి. తర్వాత వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారి నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ చిత్రానికి గాను డిఎస్పి గారి మ్యూజిక్, త్రివిక్రమ్ గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, కామెడీ టైమింగ్ అగ్రతరాలతో రూపొందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఇక తర్వాత వచ్చిన గోపాల గోపాల మూవీ అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, అజ్ఞాతవాసి ఈ చిత్రాలు మెప్పించలేకపోయాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్గా నిలిచాయి. రీసెంట్గా వచ్చిన బ్రో మూవీ యావరేజ్గా నిలిచింది. అసలు ఈ పవన్ అనే పేరు పవన్ కళ్యాణ్ గారికి ఎలా వచ్చిందో తెలుసా? ఒక మార్షల్ ఆర్ట్స్ ప్రెజెంటేషన్లో కళ్యాణ్ బాబుకి పవన్ అని బిరుదు ఇచ్చారు. ఇక ఆ మార్షల్ ఆర్ట్స్ కరాటీలో పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బెల్ట్ గెలుచుకున్నారు. ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అని పేరు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు 2008లోనే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున యువతకు యువరాజ్యం అని ప్రెసిడెంట్గా పనిచేశారు. పార్టీ ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించినా లెక్క చేయకుండా ప్రచారం సాగించారు. 2009 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిశాక ఆ ప్రజారాజ్యం పార్టీ నుండి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరిగ్గా ఎన్నికల ముందు 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎలక్షన్స్లో టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేశారు. కూటమిగా పోరాడి విజయం సాధించారు.
ఆ తరువాత 2019లో జనసేన పార్టీ 140 స్థానాల్లో పోటీ చేసింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం నుండి పోటీ చేశారు. కానీ ఆ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. 140 స్థానాల్లో పోటీ చేయగా కేవలం రాజోల్ నుండి 1 సీట్ మాత్రం సాధించింది. గెలవాలనే పట్టుదల, ఓటమి భయం లేకుండా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తూ ఎన్నో అడ్డుగోడల్ని, అడ్డంకుల్ని దాటుకుంటూ 2024 ఎలక్షన్స్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా అపోనెంట్ లీడర్ వంగాగీత గారి మీద అఖండ మెజారిటీతో తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట గెలిపించుకున్నారు. పవర్ స్టార్ గారు తన పవర్ని చూపించి 100% క్లీన్ స్వీప్ విన్నింగ్ మెజారిటీతో రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే రాజు. ఆ రాజే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా వంశీ టీవీ నుండి పవర్ స్టార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ మరి యొక్క ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అంటిల్ చూస్తూనే ఉండండి నిరంతరం మీకోసం మీ వంశీ టీవీ ఛానల్.